ఇట్లా ఇట్లా మళ్ళీ ఎందుకు బుక్ చేసుకో ఏమనుకుంటావు? ఎవరెవరా ఎస్పీ గారు గ్రామంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించుకోకుండా ఎలక్షన్ ఈ 13 రోజులు ఏమి ఎవరు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏమి జరపద్దండి. ఓటు వేసే హక్కు అందరికీ ఉంది. మీరు ఎవరినే కానీ ప్రలోభితం చేయొద్దండి, వాళ్ళు చేయొద్దండి, మీరు చేయొద్దండి. గ్రామంలో సుఖశాంతలతో బాగా ఒక ఫెస్టివల్ లాగా జరుపుకోవాలని చెప్పి మాకు ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చినారు. అంతే. ఒకటే గ్రామంలో ఇట్లాంటివి ఏమి జరుపుకోవద్దండి అని చెప్పినారు. ఒక 5 ఏళ్ళకి ఒక్కసారి వచ్చే ఈ ఫెస్టివల్ మాదిరి మీరు ఉగాది పండుగ ఎట్లా జరుపుకుంటారో అలాగే జరపండి. మీ గ్రామంలోకి వచ్చి మీ దేవత ఏది ఉందో అక్కడ వచ్చి మళ్ళీ నేను కానీ కంటెంట్ అవుతాను, ఎలక్షన్ అయిపోతానే మీరు నన్ను అక్కడ మేము వచ్చి బాగా ప్రశాంతంగా చేస్తామని. సార్ మేము 200 కుటుంబాలు ఉన్న మా తోపుదుర్తి గ్రామంలో ఎస్సీలు మాదిగా ఉన్నారు. వాళ్ళని చీల్చాలనే ఉద్దేశంతో వారిని ఒకనే పట్టుకొని పోయి పక్కకి వారిని ఒకనే మా మీద కేసులు పెట్టించి వాడిని కొడ్డాన్లో తీసుకొని పోయి కొట్టేకపోయినామని ఎక్కడ గాయాలు తగిలినాయో మనం చూపిస్తే ఒకవేళ నిజంగా కేసు కట్టమని ఎవరైనా మాకు తమ్ముడు అవుతాడు. వాడేం దూరమోడేం కాదు, మేమంతా ఒకటి ఎస్సీలు మాలోళ్ళే. వారిని బాయిళ్ళు కూడా అందరూ ఒకటే, ఒక 2-3 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. వారిని వాళ్ళతో వాటికి పరిటాల ఇంటికాడికి తోలుకొని పోయి వీళ్ళని ప్రకాష్ రెడ్డి మీద చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో కేసులు పెట్టించి వాడిని మీద దాడి చేసినారు. ప్రకాష్ రెడ్డి వాళ్ళు దాడి చేసినారని చెప్తారు. వాడిని కొట్టిండేది అదో ప్రూఫ్లు ఏంటో అని ఉంటే చూపించి ఒకవేళ కేసే పెట్టమను. ఊరికే నిష్కారణంగా కేసు పెట్టి ఇంతమంది తోలుకొని వచ్చి సిఐ సార్ కూడా మధ్యాహ్నం ఊర్లోకి వచ్చినాడు, అన్నీ విచారించుకొని వచ్చినాడు. ఇవన్నీ అబద్ధము. కుమార్ రెడ్డి శివారెడ్డి వచ్చినారు ఆ ఇంటికాటికి. మొత్తానికి ఏం గలాట ఏదైనా జరుగుతుందని మేమంతా గేరంతా లేచి వచ్చినాం. వాడిని కొడతాంటే మేము ఊరికే ఉంటాము సార్. అందరూ ఏమంటే ఇట్లా శేఖర్ రెడ్డి అన్న తోలుకొని రమ్మన్నాడంటే పిలిచినామంతే. పిలిచినారు వాళ్ళు కుమార్ రెడ్డి శివారెడ్డి పిలిస్తే నేను రానన్నాడు. ఇలా శివారెడ్డి కూడా మామ నిన్నేమి కొడితే నేనుంటా అని తోలుకొని పోయినారు. తోలుకొని పోయారా నువ్వు ఎట్లా అంటే నేను పార్టీ మారణ స్వామి, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. సరే పోరా నీ ఇష్టం, ఎక్కడన్నా వేసుకోపోడు అన్నాడు. అంతవరకే. ఆయన కొట్టాలనుకుంటే అయిపోయాం, లావేం కాదు. ఏందేం జరగలేదు సార్, ఊరికే నిష్కారణంగా. మేమంతా మా బంధు కూడా వాడిని కొడతాంటే మేము ఊరికే ఉంటాం సార్. ఏంది జరిగిండేది అయితే ఏంది లేదు సార్. శాంతమ్మ సార్ నా పేరు. ఎస్పీ గారు ఊర్లో గొడవలు ఏమీ పెట్టుకోవద్దండి, బాగా మడసానంగా జరుపుకోండి. ఎవరు ఆ పక్కలైనా ఈ పక్కలైనా అట్లా గలాట జరిగిందంటే అందరినీ కండవి స్టేషన్లో వేస్తాను, ఎవరు ములాది లేదు. బాగా జరుపుకోండి. పిల్లలకి అందరికీ చెప్పండి, ఆడళ్ళు మగవాళ్ళందరికీ చెప్పండి. మీరు ఇటుకి వచ్చినారు. సమస్య ఎందుకంటే మొన్న ఏమి వాడిని అసలు కొట్టిండేది లేదు, ఏం లేదు. మన ఊర్లో ప్రశాంతంగా జరగల్లా అని పిలిపించినారంతే. ఇప్పుడు మా గేర్లో మా పిల్లోని కొడతారంటే మేమేం ఊరికే ఉన్నాము కదా. అందుకని ఆ పిల్లోని ఏమనలేదు. ఎవరు ఏమి అసలు ఆ పిల్లోని మీద ఏటి కూడా వేసింది లేదు. ఏటి వేయకోకుండా ఊరికే పిలిచిపోయినారు. పిలిచికొచ్చి ఇంటికాడ ఇడిచిపెట్టిపోయినారు. ఇంకంతే ఆ నీ ఇష్టం, ఎవరికన్నా వేసుకోమని చెప్పినారు. మన ఎవరికైనా వేసుకోవచ్చు, కానీ వాడు ఇంత ఇసు చేసినాడు. ఇంకంతే. రాప్తా నియోజకవర్గంలో ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి తోపుదుర్తి గ్రామంలో మొన్న రాత్రి వన్నూరప్ప అనే వ్యక్తిని బెదిరించి భౌతిక దాడులు చేశామని చెప్పేసి పరిటాల కుటుంబం కానీ మరి వన్నూరప్ప కానీ ఉద్దేశపూర్వకంగా మా వాళ్ళ మీద కొంతమంది మీద కేసు పెట్టడం జరిగింది.
ఇది ముమ్మాటికి అబద్ధం. ఎందుకంటే రాప్తాడు నియోజకవర్గంలో గతంలో పరిటాల కుటుంబం కక్షలు కార్పణ్యాలతో చాలా విస్తృతంగా ప్రజల్ని అన్యాయాలకు గురి చేసి రౌడీ విధంగా చిత్రీకరించేవారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో రాప్తాడు నియోజకవర్గానికి తోదూరి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి రాప్తాడుని సస్యశ్యామలంగా ఎక్కడా రక్తపాతం లేకుండా, రౌడీయిజం లేకుండా, గొడవలు లేకుండా ప్రశాంతంగా వాతావరణాన్ని ప్రశాంతంగా ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని చూసుకున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పరిటాల కుటుంబం ఓటమి ఫాలో అవుతుందన్న ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీలను అడ్డం పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే తోదుర్తి కుటుంబం పైన వారికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకుల మీద దురుద్దేశంగా భౌతిక దాడులు చేస్తున్నారని చెప్పి ఎస్సీ ఎస్టీలని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎస్సీ ఎస్టీలని మరి ఆర్థికంగా తర్వాత మద్యంతోనూ వాళ్ళకి ఆశ చూపించి వీళ్ళ మీద కేసులు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. దీనికి అనుగుణంగానే మరి మొన్న రాత్రి పిఆర్ కొట్టాల్లో వైఎస్ఎంపీ సంపత్ అనే వ్యక్తిని కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తీసిపోయి కన్వయించారు. మరి ఆ అబ్బాయి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ పార్టీలోకే వచ్చాడు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని డబ్బులకి ప్రలోభ పెట్టి పరిటాల కుటుంబం ఓడిపోతుందన్న ఉద్దేశంతోనే ఈ ఎస్సీ ఎస్టీలని ముఖ్యంగా టార్గెట్ చేసి నియోజకవర్గంలో తోదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళకి ఆపోజిట్గా చేయాలనే ఉద్దేశంతోనే ఈ పరిటాల కుటుంబం వాళ్ళు చేస్తున్నారు. అంతెందుకండి, సొంత కొడుకు మీదనే ఆమె రాజకీయ అస్త్రం ప్రయోగించి సీట్ రాకుండా చేశారు. మరి దీనికంటే నిదర్శనం ఏది లేదు. వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతోనే ఎస్సీ ఎస్టీలని మభ్యపెట్టి మా నాయకుల మీద కేసులు పెడతారు తప్ప వేరే ఉద్దేశం లేదు. మరి 2024లో రాప్తాడు నియోజకవర్గానికి తోదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అవుతారు. గతంలో 2019లో ఏ విధంగా అయితే మీకు ప్రజలు బుద్ధి చెప్పారో అదే విధంగానే ఇప్పుడు కూడా మీకు రాజకీయ పరంగా దూరం చేసి మరి గతంలో 2019లో ఏ విధంగా అయితే మీకు ఇంటికి పరిమితం చేశారో అదే విధంగానే ఈసారి కూడా ప్రజలంతా ముక్త కంఠంతో ఎమ్మెల్యే తోదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి ఓటేసి ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ ఇటువంటి చిన్న ఎస్సీ ఎస్టీలు అంతా కూడా వచ్చాం. ఎందుకంటే తోదుర్తి గ్రామంలో వన్నూరు స్వామి అనే వ్యక్తిని కొట్టారు, భౌతిక దాడులు చేశారు, బెదిరించారు అని కేసులు పెట్టడం జరిగింది. ఇది ముమ్మాటికి అబద్ధం. వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రజలను బెదిరిస్తున్నారు తప్ప ఎటువంటి దాడులు చేయలేదు. ఎందుకంటే తోదుర్తి గ్రామంలో అంతా చిన్న ఆయన పెద్దమ్మ పెద్దగా వాళ్ళంతా మామగారు ఇంటి పక్కలోనే ఉన్నారు. ఒక ఎస్సీ మీద దాడులు చేస్తుంటే పక్కనటువంటి ఎస్సీలు ఊరినే ఉండరు. మరి ఇది కేవలం రాజకీయ కుట్ర వల్లేనే తోదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబం మీద కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద కానీ బురద జల్లేకి వాళ్ళు చేస్తున్న రాజకీయాలు తప్ప వేరేదేం లేదు. ఒక ఎస్సీ దళితునిగా నేను జెడ్పీటీసీ మాట్లాడుతున్నా. మా ఎస్సీల మీద ఏటు పడితే అది ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ ఊరికి ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తూ నేను ఒక దళితున్నైనా కూడా జెడ్పీటీసీగా నాకు ఇచ్చి ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని వాళ్ళ ఇంట్లోనే భోజనం పెట్టి ఎంత మర్యాద ఇస్తుంటారో ప్రతి ఒక్కరు మీరు వీడియోలో చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ కేసు మీదనే ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా స్పందించారు. అది వన్నూరు స్వామి అనే వ్యక్తిని భౌతికంగా కొట్టడం కానీ ఏం చేయడం కానీ చేయలేదని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి ఎస్ఐ గారు సిఐ గారు రిపోర్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళ అన్న వన్నూరు స్వామి వాళ్ళ అన్న వాళ్ళ మామగారు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మేము ఇంటి పక్కలోనే ఉన్నాము, ఎటువంటి భౌతిక దాడులు చేసిండేది జరగలేదు, మామూలుగానే మాటల పూర్వకంగానే మర్యాదగా. ఎందుకంటే దాదాపు 150 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి తోదుర్తి గ్రామంలో. అందరం కలిసికట్టుగా ఒకే వైపు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన్ని బతిమలాడడం జరిగింది తప్ప భౌతిక దాడులకు ఎక్కడా చేయలేదు. నిజంగా అటువంటి భౌతిక దాడులు జరిగింటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని రండి, నిజంగా చేసినంటే కేసులు పెడితే బాగుంటుంది. కానీ రాజకీయ కుట్ర వల్ల ఎస్సీ ఎస్టీని ఉపయోగించుకొని పరిటాల కుటుంబం చేసినటువంటి ఈ అరాచకాల్ని సహించాము. ఇంకొకసారి ఇటువంటివి చేస్తే మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. తర్వాత ఎస్పీ గారు కూడా చెప్పడం ఏమంటే ఈ 10 రోజులు ఎలక్షన్ మూవ్మెంట్లో ఎక్కడ గొడవలు లేకోకుండా ప్రశాంతంగా మీరు ఎలక్షన్స్ జరుపుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది.